వాళ్ళకి తెలుసు. అందుకనే ఆయన్ని అక్కడ ఎందుకు చేశారు. అందులో కూడా ఈ జిల్లా వారు కాదు, విజయనగరం జిల్లా వారు. అయినా సరే తీసుకొచ్చారంటే కంట్రోల్ పెట్టి ఏదో విధంగా పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం తప్పితే ఆయన మీద ప్రేమ అయితే అస్సలు కాదండి. ఇప్పుడు నగ్గుతారా లేదా అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ తన ఆశలు కూడా కొంచెంగా తనగలుగుతున్నాయి. మొత్తం ఫస్ట్ లో అయితే వన్ సైడెడ్ ఎలక్షన్ అనుకున్నది కాస్త ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో కౌన్సిలర్ అంటే ఒక పక్కకు వచ్చాడు. అలాగే మనం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచినా కానీ ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న లోకల్ బాడీ నాయకులంతా కూడా మళ్ళీ ఇంటిపక్క టచ్ లోకి వస్తున్నారు అన్నట్టుగా తెలుస్తున్నాయండి వార్తలు. సో వీటిలన్నిటిలో వచ్చిన ఆయన గెలవడం కొంచెం ఇప్పుడు ఈవేళకి టగ్ ఆఫ్ వార్ కింద అవుతుందండి. ఇంకా మరి దగ్గరికి వచ్చి కొంత ఇంకా ఎలా ఎక్కువ మంది వలస వస్తే మాత్రం ఆయన గెలవడం కూడా కష్టమే. అప్పుడైనా ఆయన వెళ్ళిపోక తప్పదు. ఈవేళ మీరు రాసి పెట్టుకోండి వాసు గారు, ఎప్పటికైనా ఇంక వైఎస్ఆర్సీపీ క్లోజ్. అక్కడ ఉన్న బొత్స ఫ్యామిలీ అనుకో అంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం ఖాయం. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర, శ్రీనివాస్ చౌదరి గారు చాలా షాకింగ్ రెవల్యూషన్స్ రామ్ కుమార్ గారు చెప్పి బొత్స ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకొని కాంగ్రెస్లోకి చేరబోతున్నారు. సో అది ప్రెడిక్షన్ కావచ్చు, వాస్తవం కూడా కావచ్చు, ఎందుకంటే ఆ కదలికలు అట్లానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రామ్ కుమార్ గారు చెప్పినట్టు. రెండోది, ముఖ్యమంత్రిగా తనకు ఎటువంటి సెక్యూరిటీ ఉందో మాజీ ముఖ్యమంత్రిగా అంతే సెక్యూరిటీ కావాలి. దాదాపు 913 మందో ఎంతమందో వారు కోరారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే షిఫ్ట్కి 300 మంది చొప్పున. అసలు అంటే ఆయనకు ఆల్రెడీ Z+ ఇస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఏ రకమైన సెక్యూరిటీ ఇచ్చారో అదే రకమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, దీనిలో తేడాపాడా ఏం లేదని. అంత రిపీటెడ్గా దాని మీద ఎందుకు ఆయన అండర్ స్కోర్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు దాడి జరుగుతూ ఉంటే దాన్ని కాపాడాలి, మీరు అండగా ఉండండి, నేను అండగా ఉంటాను, పార్టీకి సాయం చేస్తాను, లేదంటే మా పార్టీ కార్యకర్తలకు నాయకులకి సెక్యూరిటీ ఇవ్వాలని అడగాలి. కానీ వెంత ఏంటంటే నాకు సెక్యూరిటీ కావాలని, మిగతా వాళ్ళు ఏమైనా నాకు అనవసరం. సరే, ఆయన అభిప్రాయం అయింది. ఇక్కడ మనం చట్టం ఉంటుంది కదా సార్, సెక్యూరిటీని నిర్మించే కమిటీ ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసి ఎవరికి ఏ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాలో, Z+ ఇవ్వాలా, Y+ ఇవ్వాలా ఉంటాయి కదా. రాష్ట్ర సెక్యూరిటీ కమిటీ ఏం చేసిందంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంతమంది ఇవ్వాలో అంతమంది ఇచ్చారు. కారు కూడా ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఆయన ఏమంటాడు, జామర్ ఉండే కారు ఇవ్వాలి, అలాగే ఐగన్స్ ఉండే వెపన్స్ ఉండే స్టాఫ్ కావాలి, Z+ కేటగిరీ కావాలి, దాదాపు 986 మంది కావాలని లిస్ట్ ఇచ్చాడు. వైట్ హౌస్, అలాగే లోటస్ పాయింట్, తాడేపల్లి గెస్ట్ హౌస్, ఆయన ఆఫీసు అన్ని లెక్కిచ్చాడు. గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మేము కూడా సార్ 2019లో మాకు కూడా వివాదం వచ్చినప్పుడు మేము కూడా కోర్టులో వేసాం, హైకోర్టు. మాకు ఏం అడిగాము, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏ వ్యక్తికి అయితే సెక్యూరిటీ ఇచ్చారో అదే మాకు ఇవ్వండి అడిగాం. వేరే ఓడు కూడా వాళ్ళ మీరు ఆన్లైన్లో పేపర్ తీసుకుంటే కూడా వస్తారు. కానీ ఈయన ఎందుకు గొంతెమ్మ కోరికలను కోరాడు. అదేదో పార్టీ నాయకులు నచ్చిపోతారని 36 మంది చనిపోయిన వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి అది కూడా అడగట్లా. పైగా ఈ డబ్బు ఎవరిది, జీతాలు ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తాయి సెక్యూరిటీ. ఇప్పటికే మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళల్లో మీరు లెజిస్లేట్ పార్టీగా మీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘటన కూడా మాకు ఎక్కడ తెలియదు. ఎందుకంటే ఎవరు సంతకాలు పెట్టా, ఆడ స్పీకర్ కూడా ఆ పేపర్ ఇవ్వలేదు. అయినా సరే గౌరవార్థం కోసం నష్టం కలగకూడదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీ ఏ విధంగా చేయాలో విధి చేసింది. దాంట్లో సాకులేంది, ఏసీ ఆఫ్ చేస్తే డోర్ ఓపెన్ కావాలి సార్. మీరు వెహికల్ వాడతారు, ఇక్కడ చాలా మంది వెహికల్ వాడతారు. ఏసీ ఆఫ్ చేస్తే డోర్లు ఎందుకు ఓపెన్ కావు? అదొక వింత బాధ. ఇలాంటి నోరు తెరిస్తే అబద్ధాలు, రాస్తే ఫేక్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఇలా కనపడతారు. సో టోటల్ గా అబద్ధాలు చెప్పడం, 36 మంది ఎంత అబద్ధమో, ఈ కారులో ఏసీ పనిచేయడం అంతే అబద్ధం, సెక్యూరిటీ లేదు నాకు పలసపడిపోయింది నన్ను తీసేసారు చెప్పడం అంతే అబద్ధం. సో ఏదో రకమైన మెయిన్ గేమ్. ఇప్పుడు పార్టీ కార్యకర్తల్ని నాకు తెలిసి ఆయన కాపాడుకోలేకపోవచ్చు. ఎందుకంటే 6-7 నెలల్లో ఆయన షట్టర్ మూసేస్తాడా, కేసులతో జైలుకి వెళ్తాడా, లేదా వివాదంలోకి వెళ్తాడా, ఆయన కొన్ని సమస్యలు ఏందో. ఇంకోటి బలమైన ఆరోపణ చేశారు సార్, మీరు చదివారు అనుకుంటా బహుశా. కూటమి అభ్యర్థులు అంటే కూటమి ద్వారా నాకు ప్రాణహాని ఉందని. సార్ మీకు ఒక మాట అడుగుతాను, చంద్రబాబు నాయుడు ఏమో ఫ్యాక్షనిస్ట్ కాదు. నాకు తెలిసి ఆయన ఎక్కడ రాజకీయాలు పోతే ఇట్లాంటి తప్పులు చేస్తే మమ్మల్ని వదలడు, ఎత్తిన కూడా లోపలేండి అంట.
మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయనకి ఫోర్త్ వైపు జరిగితే ఆయన కష్టపడతారు, ఆయన ఫోర్త్ వైపు జరిగితే ఆయన ఒప్పుకోడు సార్. అలాగే బీజేపీ వాళ్ళు అసలు రాదు. మరి కూటమి అభ్యర్థుల నుంచి ఏ రకమైన ప్రాణహాని ఉంది? బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఆ సైకో బ్యాచ్ డ్రగ్స్ ద్వారానో, బంగాయం ద్వారానో, లేదా జయబ్రాండ్ ద్వారానో వాళ్ళు ఎవరైనా అట్టయి ఏమన్నా మేమేం చేస్తారో మాకు తెలియదు. కానీ నువ్వు స్వతహాగా నీ మీద శత్రువులు తయారు చేసుకున్నారే కానీ ఎన్డీఏ కూటమికి ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు మాకు లేవు. చట్ట ప్రకారం మీకున్న కేసులు మీరు ఎదుర్కోండి, దానివల్ల మీరు ఇంకో రకంగా ఎదుర్కొంటారో మాకు తెలీదు. మీరు సెక్యూరిటీ కావాలంటే ప్రతిపక్ష నాయకులుగా జనంలోకి వెళ్ళాలంటే మీకు సెక్యూరిటీ ఎందుకు? ప్రజల్లో మమేకమవుతున్నారు కదా. గతంలో ప్రజాసేవకులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మాకు సెక్యూరిటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఓవైసీ బ్రదర్స్ ని ఫస్ట్ జైలు వేసిన వాళ్ళిద్దరే. కానీ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉన్నారు. ఆయన నాకు ఎప్పుడు సెక్యూరిటీ లేదని చెప్పట్లా. ఈయన 5 ఏళ్లే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రజా జీవనంలో కూడా లేరు అనుకుంటున్నాను నేను. బహుశా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇస్తున్నాం. దీన్ని ఒక మెయిన్ గేమ్ గా మార్చి రాష్ట్రంలో కొంచెం గందరగోళం సృష్టించి ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి, కేసులు పక్కన పెట్టేసి వాయిదా పోకుండా ఆపుకోవడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న కుట్రే కానీ ఎన్డీఏ కూటమి ద్వారా ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేని విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ. అలాగే రామ్ కుమార్ గారు అండ్ డివి శ్రీనివాస్ గారు.